హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చెక్కల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మనం ఇవి పర్ఫెక్ట్ కొలతలతో క్రిస్పీగా కరకరలాడుతూ ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండే విధంగా తయారు చేసుకోవచ్చనమాట ఈ చెక్కల్ని. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా ఒక 3 కప్పుల వరకు బియ్యపిండిని తీసుకోవాలి. ఒక 250 గ్రామ్స్ వరకు ఉంటుందండి పిండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక బటర్ వేసుకోవాలండి. బటర్ లేనట్లయితే ఆయిల్ గానీ, డాల్డా గానీ కొంచెం లైట్‌గా హీట్ చేసుకొని వేసుకోవాలి. అలా హీట్ చేసుకొని వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయన్నమాట చెక్కలనేవి. ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. బటర్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5, 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట కచ్చపచ్చగా. ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పుని నానబెట్టుకొని వేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. అలాగే పెసరపప్పు కూడా హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకొని ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ కారం, మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. పెసరపప్పు ఎక్కువ వేసుకుంటే బావుంటుందనమాట ఈ చెక్కలకి. అలాగే ఒక పావు స్పూన్ పసుపు, ఒక 4, 5 రెబ్బలు కరివేపాకు సన్నగా తురుముకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తం బాగా కలిసిపోయేలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం అందులో హాట్ వాటర్ పోసుకోవాలనమాట. వేడి నీళ్ళు పోసుకుంటే గుల్లగా వస్తాయన్నమాట చెక్కలు. చల్లటి వాటర్ అస్సలు పోయకూడదండి. లైట్‌గా కొంచెం వేడి చేసుకొని వేడి నీళ్ళని మాత్రమే పోసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం స్పూన్‌తో కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయన్నమాట. గుల్లగా వస్తాయి చెక్కలనేవి. ఈ విధంగా కలుపుకున్నాక పిండిని ఇప్పుడు మన పిండి తడి ఆరిపోకుండా ఒక కాటన్ క్లాత్‌ని తడుపుకొని వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చనమాట. పిండి మాత్రం తడి ఆరిపోకుండా ఈ విధంగా క్లాత్ అనేది కప్పుకోవాలి. ఈ సైజులో బాల్స్‌ని ప్రిపేర్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట బాల్స్. ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి పూరి ప్రెషర్ ఉంటుంది కదా! ఈ పూరి ప్రెసింగ్‌ని తీసుకొని ఒక కవర్‌ని ఈ విధంగా 2గా కట్ చేసుకొని ఆ కవర్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే కవర్ అనేది కదలకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆయిల్ వేసుకొని కవర్‌కి ఆయిల్ అప్లై చేసుకొని 2 కవర్‌లకు గూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పిండి ముద్దను పెట్టుకొని లైట్‌గా ప్రెస్ జేసుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దనమాట. పలచగా అయిపోతాయి. ఈ విధంగా లైట్‌గా ప్రెస్ జేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తాయండి చెక్కలనేవి. ఇదే ప్రాసెస్‌లో చెక్కలు మొత్తాన్ని ప్రిపేర్ జేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్‌గా ఉండాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకున్నాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని అందులో వేసుకోవాలి. మనకి ఎన్ని పడతాయో అన్ని చూసుకొని వేసుకోవాలన్నమాట ఆయిల్‌లోకి. వేసుకున్నాక మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే వీటిని 2 వైపులా గూడా క్రిస్పీగా వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే త్వరగా మాడిపోతాయి. మెత్తగా ఉంటాయండి. లోపల పచ్చిగా ఉంటాయన్నమాట. అందుకే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా క్రిస్పీగా వస్తాయన్నమాట చెక్కలు. ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.